speak on this occasion. ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు జిల్లా సూపరింటెండెంట్ అధికారి జోయల్ డేవిస్ గారికి, డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు, నా పాఠశాల మరియు నా ప్రధాన విద్యార్థులారా అందరికీ నా శుభములు తెలియజేసుకుంటున్నాను. జ్యోతిష్పతి బ్రిగేడ్ అంటే ఈరోజు జ్యోతిష్పతి విద్యార్థులు ఒక సైన్యంలో ఏర్పడి సామాజిక అంశాలపై స్పందిస్తూ సేవా దృక్పథంతో ప్రజల్లో పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం, ట్రాఫిక్ నియమ నిబంధనలు, రక్తదానం వంటి విలువైన అంశాలపై అవగాహన కల్పిస్తూ తమ వంతు చురుకైన పాత్రను పోషించడం కోసం ముందుకు రావడం నాకు ఎంతో సంతోషం. రూరల్ ఏరియాస్లో స్కూల్స్తో విద్యార్థులకు పాఠాలు నేర్పడం కూడా వేరే ఒక కార్యక్రమం. ముందుకు రావడం నాకు ఎంతో సంతోషం. జ్యోతిష్మతి బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రతి మంచి పనికి నా పూర్తి సహకారం ఉంటుంది. కళాశాల క్రమశిక్షణకు ఉన్నతమైన నియమ నిబంధనలకు పేరు. కళాశాలలో ర్యాగింగ్ జరగడం లేదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. విద్యార్థులు క్రమశిక్షణతో సోదర భావంతో మెరుగుతూ సరైన దారిలో ప్రయాణిస్తూ బంగారు భవిష్యత్తు పునాది నిర్మించుకోవాలి. విద్యార్థులు ఎటువంటి భ్రమలకు, ప్రయోగాలకు తలగకుండా మంచి రిజల్ట్స్ సాధించి తల్లిదండ్రుల తద్వారా కళాశాల పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి. కళాశాల బయట వ్యక్తుల ద్వారా కానీ లోపలి వ్యక్తుల ద్వారా కానీ ఎటువంటి నష్టం వాటిల్లా మనమంతా సమర్థవంతంగా ఎదుర్కొని విద్యార్థుల అభ్యున్నతికి తాము సమర్థవంతంగా ఎదుర్కొనే విద్యార్థుల అభ్యున్నతికి కళాశాల శ్రేయస్సు దోహదపడాలి. అనుకుంటే దేశం యొక్క కళాశాల శ్రేయస్సుకు ధైర్యం లక్ష్యం ఇవే గురి, ఇవే విజయానికి సూత్రాలు. విద్యార్థులు వాటి ఎందుకని అత్యున్నత శిఖరాలు చేరాలని ఆశిస్తున్నాను. రక్తదానం, ప్రమాదాల బారి నుండి పడి చనిపోకుండా సరైన ట్రాఫిక్ రూల్స్ పాటించడం, మెడికల్ క్యాంపులు, గ్రామాలను లక్ష్యంగా చేసుకొని సర్వీస్ అందించడం, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం వలన కలిగే దుష్ఫలితాలను వాటర్ ట్యాంకులు ఉంచడం ద్వారా సమాజానికి సేవ చేస్తే తల్లిపాల రుణం కొంత తీర్చుకున్నట్లు, జన్మనిచ్చిన నేతలకి నమస్కరించినట్లు బంగారు తెలంగాణకు, దేశ అభివృద్ధికి, విశ్వశాంతికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తున్నా.